ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విత్ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ అంటే నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ ఇన్ ది సెన్స్ మోర్ ప్రాక్టికల్ అప్రోచ్తో ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. జనరల్గా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా 70-80 మార్క్స్ థియరిటికల్స్కి ఎగ్జామ్స్ అనేది ఉంటే 20-30 మార్క్స్ అనేది ప్రాక్టికల్స్కి మాత్రం మనము ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కంప్లీట్గా 80% అనేది కంప్లీట్గా ప్రాక్టికల్ అప్రోచ్తో ఎడ్యుకేషన్ ఉంటే 20% థియరిటికల్ కాన్సెప్ట్స్ ఎంతవరకు అయితే ఆ సబ్జెక్ట్ మీద స్టూడెంట్కి అవసరమో అంతవరకు ఉంటుందన్నమాట. మనందరికీ తెలిసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మోర్ మ్యాథమెటిక్స్తో లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ విత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో మనం కొలాబరేట్ ఆఫర్ చేస్తున్నామండి. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జనరల్గా మనము అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఈ న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా మోర్ ప్రాక్టికల్ అప్రోచ్తో ఎడ్యుకేషన్ అనేది ఆఫర్ చేస్తున్నాయి అన్నమాట. అయితే స్టిల్ అక్కడ చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఏమవుతుందంటే ఒక 70-80% థియరిటికల్ అప్రోచ్లోనే ఎడ్యుకేషన్ ఉంటే ఒక 20-30% అనేది ప్రాక్టికల్ అప్రోచ్లో ఎడ్యుకేషన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ స్టూడెంట్కు నాలెడ్జ్తో పాటు మోర్ స్కిల్ గెయిన్ అవ్వడానికి ఇంటర్న్షిప్స్ ఎంత అవసరమో ప్రాక్టికల్ అప్రోచ్లో ఎడ్యుకేషన్ అనేది అంతే అవసరం అండి. సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 20% థియరిటికల్ కాన్సెప్ట్స్ ఉంటే 80% ప్రాక్టికల్ అప్రోచ్లోనే ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ క్లాస్ రూమ్ అనేది ఉండదన్నమాట. స్టూడెంట్ ల్యాబొరేటరీలోనే వీళ్ళకు ఈ 4 years ప్రోగ్రామ్ ఉంటుంది.